కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీ అయిన వ్యవహారం కూడా కాదు. దానికి చాలా ఈక్వేషన్స్ అండ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. కానీ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ విషయంలో అలాంటివన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో పాటు పార్టీలో భిన్న ధృవాలుగా ఉండే నేతలంతా ఒక్క మాట మీదకి వచ్చి ఓకే చెప్పేశారు. కాంగ్రెస్ కల్చర్ ప్రకారం చూసుకుంటే అది చాలా అరుదైన ఘట్టం అని చెప్పాలి. అంతటి అవకాశం వచ్చినా ఎందుకో మహేష్ కుమార్ గౌడ్ దాన్ని సక్రమంగా వాడుకోలేకపోతున్నారన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. ఆయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం కమిటీని వేసుకోలేకపోతున్నారన్నది ఓపెన్ టాక్. కొత్త కమిటీ నిర్మాణం అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ఈ విషయంలోనూ క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు పని మొదలెట్టిన కసరత్తు పూర్తవడానికి మరో 2-3 నెలల సమయం పడుతుందని కూడా కాంగ్రెస్ వర్గాలే ఓపెన్ గా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇదే సమయంలో పార్టీకి కమిటీ లేక యాక్టివ్ అవ్వకపోవడంతో ప్రభుత్వ నిర్ణయాలు ఏవి సరిగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్నది అదే పెద్ద మైనస్ అవుతుందని కూడా అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, సానుకూల అభిప్రాయం కలిగించాల్సింది సొంత క్యాడర్, దాంట్లో డౌట్ లేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఆ విషయంలో కాస్త స్తబ్దుగా ఉంది. ఓ కార్యాచరణ లేదు, టీం వర్క్ అసలే లేకుండా పోయిందన్న చర్చ సాక్షాత్తు గాంధీ భవన్లో జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన చేసింది తెలంగాణ సర్కార్. పదవుల్లో బీసీలకు 42% వాటా ఇవ్వాలని సభలో తీర్మానం చేసింది. కానీ ఆ విషయాన్ని ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీసీ నాయకుల్ని కలుపుకొని వెళ్లడం, విస్తృత ప్రచారం కల్పించకుండా లాంటి పనులేవి ఇంతవరకు జరగలేదు. పరిస్థితి చూస్తుంటే అసలు ఆ అంశాన్ని పార్టీ పట్టించుకుందా లేదా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. అటు ఎస్సీ వర్గీకరణది కూడా అదే పరిస్థితి. దేశం మొత్తం మీద ముందుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. కానీ దీన్ని జనంలోకి తీసుకెళ్లే యాక్షన్ ప్లానే పార్టీ దగ్గర లేదట. సో కాంగ్రెస్ కు మొదటి నుంచి దళిత సామాజిక వర్గం అండగా ఉంది. వర్గీకరణ చట్టం చేసి అమల్లోకి తెచ్చే వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ సైతం ఆపేసిన దాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో లేవు పార్టీ కార్యకలాపాలు. ముఖ్య నాయకులు జిల్లాల వారీగా పర్యటనలు చేసి చర్చకు పెట్టాల్సిన ఉన్న అంశాన్ని అడపదడప మీటింగ్స్ లో మమ అనిపిస్తున్నారన్న అభిప్రాయం కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఇక పేదలకు సన్న బియ్యం ఇవ్వడం మరో సంచలన నిర్ణయం. నిజం చెప్పాలంటే ప్రత్యేకించి ఇది గ్రామాన విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన వ్యవహారం. పార్టీ నేతలు గ్రామాలు, మండల కేంద్రాలకు వెళ్లి టామ్ చేయాల్సింది పోయి ప్రకటనలకే పరిమితం అవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. అసలు ఈ విషయంలో పిసిసి ఏం చేస్తోందన్నది బిగ్ క్వశ్చన్. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ కూడా జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ యాక్టివిటీ పెంచాల్సి ఉన్నా ఆ వాతావరణం కనిపించట్లేదని మాట్లాడుకుంటున్నారట పార్టీలో. అటు మంత్రులేమో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పార్టీ చీఫ్ గా మహేష్ గౌడ్ ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై ఇంకా పెట్టడం లేదన్న అభిప్రాయం అయితే పార్టీ వర్గాల్లో బలమవుతుంది. పోనీ కమిటీలు ఉంటే వాళ్ళతో పని చేసుకోవచ్చు, కానీ అవి లేవు. నాయకుల మధ్య సమన్వయం లేదు. ప్రతిపక్షం ముప్పేట దాడి చేస్తున్న అధికారంలో ఉండి కూడా మౌనంగా చూస్తూ కూర్చోవడాన్ని ఎలా చూడాలన్న చర్చ జరుగుతుంది కాంగ్రెస్ క్యాడర్లో. అదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. తెలంగాణకు సాగు నేర్పింది ఆంధ్ర వాళ్లేనంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. పిసిసి చీఫ్ ఇప్పటికైనా యాక్టివ్ మోడ్ లోకి వచ్చి జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రభుత్వ పథకాల ప్రకారం మీద ఫోకస్ చేయాలని ఒకరిద్దరు మంత్రులే అంటున్న పరిస్థితి. మహేష్ గౌడ్ దూకుడు పెంచకుంటే కష్టమని, ప్రభుత్వం ఎంత చేసినా అది జనంలోకి వెళ్లకుండా చేసింది చెప్పుకోలేకపోతే ఉపయోగం ఏంటన్న చర్చ మొదలైంది గాంధీ భవన్ లో. మార్పు ఎప్పటి నుంచి మొదలవుతుందో మరి చూడాలి. సో మహేష్ కుమార్ గౌడ్ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, దాని గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.